చెప్పండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇలా తెలంగాణ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు, గతంలో చెన్నైలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే. పొమ్మనండి. ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ పోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టమనండి, వైజాగ్లో, ఇంకొక దగ్గరనో, విజయవాడలో. దే ఆర్ స్కేర్డ్. భయం. అర్థమైందా? భద్రత లేదు. వాళ్ళ ప్రాణానికి భద్రత లేదు, వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనే ఇదే పరిస్థితి. కానీ మనం అట్లా చేస్తలేం. కానీ బీజేపీ వస్తే ఏమైతుంది? గదే అవుతుంది. హిందూ ముస్లిం గొడవలు అవుతాయి. జై శ్రీరామ్ అనుకుంటా మసీదులు కూలుస్తారు, కాలబెడతారు, చర్చిలు కాలబెడతారు, పొద్దుగాలేస్తే గొడవలు చేస్తారు, హిందువులను చంపుతారు, ముస్లింలు చంపారని ప్రచారం చేస్తారు. ఒక్క దాని మీద విచారణ జరగది. దానికి ప్రివెంటేటివ్గా ముందస్తుగానే దాని యొక్క పోలీసులు ఉన్నా కానీ మీరేమనకండి, వాళ్ళు కొట్టుక సావని అని వాళ్ళే ఆదేశాలు ఇస్తారు. గోత్రాలు ఇచ్చిండు కదా 3 రోజులు, ఏమన్నా సావని మీరు ఉండొద్దు అని చెప్పినందుకు ఆ పోలీస్ అధికారి అట్లా ఇదంతా సాక్ష్యం ఉంది అని ఆయన నిజాయితీ పరుడు ఉంటే ఆయన 30 ఏళ్ళ నుంచి జైలు పెట్టిండు, ఈ నిజం బయటకు రావద్దని. ఆయన కోర్టులో చెప్తే ఆయనకు ఏమంటారు, ఆయన ఈ మోడీకి శిక్ష పడుతుందని. ఇంకా మిగతా ఆ మీటింగ్ అటెండ్ అయిన అందరిని చంపేసిండ్రు. హీరోయిన్ పాండే ఎవరెవరు వెళ్తున్నా అందరిని చంపేసిండు. అంటే మోడీ తన రాజకీయ కేవలం తన యొక్క అంతకుముందు మోడీ యొక్క ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలే, ఏం కాలే, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన వాజ్పేయి గారు బీజేపీని స్థాపించిన ఆయన ఎంతో కొంత దేశం మీద ప్రేమ ఆయన బాధపడ్డాడు వాళ్ళకి చెప్పుకొని. వాజ్పేయి గారి కోడలు రాంచీలో జార్ఖండ్లో ఆమె బాధపడి చెప్తున్నది, వీని ఎందుకు ముఖ్యమంత్రి చేసినా అని బాధపడ్డాడు ఆయన మోడీని. ఎందుకని? అంతకుముందు మోడీ ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. కాంగ్రెస్ నచ్చకపోతే మార్పు కోసం బీజేపీ కోటేస్టులు, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్ కోటేస్టులు. వీడు వచ్చినాక 35 ఏళ్ళ నుంచి ఆడ ప్రతిపక్షం అనేదే లేదు. ఎందుకని? మొత్తం దాని యొక్క ప్రజల యొక్క డే టు డే సమస్యల నుంచి వాళ్ళ దృష్టి మరలి చేసిండు. ఆ కరసేవకులను 200 మందిని చంపేసి వీళ్ళే చంపేసి అది ఆ శవాలని యొక్క వీధులలో ఓపెన్ టాప్ జీపులలో పెట్టుకొని జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటా ముస్లింలు చంపిర్రు అని ప్రచారం చేసి రెచ్చగొట్టి మొత్తం 1000 మందిని 3000 5000 మందిని ముస్లింలను ఊచకొత్తకొచ్చారు. బాయిల్ నిండినాయి. నిండు గర్భవతి ముస్లిం అమ్మాయి, ఒక హిందూ స్త్రీ ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తే ఆమెను చంపేసి లోపల బిడ్డ ప్రెగ్నెంట్ ఉంటే ఆ బిడ్డను పసిగుడ్డును తీసి వీని జంబికత్తికి ఆ పసిగుడ్డుని ఎలా ఆడదీసిండు. ఇది హిందుత్వమా? ఇది ఎక్కడన్నా చెప్పారా హిందుత్వంలో? నాకు చెప్పండి. ఓం శాంతి, నేను చదువుకున్న హిందుత్వం, సనాతనము, వాటెవర్ మీరేమన్నా పేరు పెట్టండి, దాంట్లో ఏం చెప్పారు? ఓం శాంతి 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 సహనౌ గుణస్తి, ఇవే కదా చెప్పారు. మరి ఇది ఎక్కడ హిందుత్వం? ఇది కాదు హిందుత్వం, అది బ్రాహ్మణిజం, అది సనాతనం. అది వాడి అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారు. ఆ విధంగా అక్కడ గుజరాత్లో వాడు అభివృద్ధి చేయకపోయినా, బ్రిడ్జిలు కూలిపోయినా, ఏదైనా ఎట్లా గెలుస్తాడు? ఈ హిందూ ముస్లిం పిచ్చి లేపి కూర్చుండబెట్టిండు. అది కాకుండా అంటే హిందువులకి బీజేపీ ఉంటేనే రక్షణ ఉంటది అన్న భ్రమని క్రియేట్ చేసిండు. ఇక మిగతా అన్ని ఫస్ట్ మనం బతుకుంటే కదా మిగతా అన్ని రోడ్లు గీడ్లు. కాబట్టి నీ ఎమోషన్ ని వాడు దాన్ని ఓటుగా మలుచుకుంటుండు. ఇదంతా దోసుకొని ఆ దృష్టి మరల్చడానికి నిన్ను చంపుతున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా బెదిరించి ఓటు వేయించుకుంటున్నట్లు లెక్క. నిన్ను చంపుతారా ఓటు వేయకపోతా అని చెప్తున్నట్లు లెక్క. అంటే ఎంత నీచం ఉండ కొడుకులో అర్థం చేసుకోండి. అది మనకు కావాలన్న తెలంగాణలో. అందుకోసం ఈ ముండ కొడుకులు అందరూ ఓకే. మీరు చూడండి, రఘు జర్నలిస్టు ఇవాళ వాడు కేఏ పాల్గానికి వాని అన్ని విదేశీ ఫండ్స్ అన్ని అక్రమంగా దోసుకున్నాయి. వానికి 1200 ఎకరాలు ఉంది సదాశివపేటలో సంగారెడ్డి దగ్గర. ఓకే. సో వాడు కేఏ పాల్గాడు, వాడు మున్నూరు కాపు అనుకుంటా. సో వాడు ఇవాళ బీజేపీ తోటి దోస్తీ చేసుకొని అది అమిత్ షా దగ్గర అవన్నీ ఇడిపించుకోవాలని వీడు కాంగ్రెస్ ని తిడతాడు. ఈ కేఏ పాల్గాన్ ద్వారా ఇక్కడ అందరికి పైసలు ఇప్పించుకుంటున్నాడు. ఈ రఘు జర్నలిస్ట్ కానీ 30 లక్షలు కేఏ పాల్ ఇచ్చిండు. ఇక మిగతా వాళ్ళు ఇంకెవడోడు ఎన్ని ఇచ్చిర్రో. దొంగలు తయారైన అందరూ. వాడి కడుపు మంచుకుంటే చాలు, రాష్ట్రం ఏమన్నా సంకనాకని. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక ఉద్యోగం ఇచ్చిరారా? అరే రఘు జర్నలిస్టులు వచ్చినా కొడుక, కేంద్రం నుంచి ఏమైనా తెచ్చిరని అడుగుతావురా? రఘు జర్నలిస్టు నీ పొక్కలు ఏం చేసుకుంటావురా? అడ్డదారులా వాడి పాపం సొమ్ము. దొంగ నా కొడుకులు కాంగ్రెస్ ని ప్రశ్నిస్తారు కానీ కేంద్రాన్ని ఒక్కటి ప్రశ్నించని లుచ్చలు వాడుకోవాలి. మళ్ళీగాడు ఎన్నిసార్లు బీజేపీ ప్రశ్నిస్తాడు? కాంగ్రెస్ ని ఎగిరెగిరి దుంకుతాడు. మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించావురా?
చెప్పండి మిత్రులు దయచేసి. వై దీస్ డబుల్ స్టాండర్డ్స్ అంటే అర్థమైంది. వీడు కాంగ్రెస్ని నేను ప్రశ్నించక ఏనాడొద్దంటలేను. వీడు ఏడాదిన్నరనే అయింది వచ్చి, వాడు అప్పులు చేసి వీకిండు, వాడు కేంద్రం నుంచి ఒక అప్పు ఊటనిస్తలేడు. ఎందుకంటే కాంగ్రెస్ మంచి పేరు వస్తుందేమో అని, కాంగ్రెస్ రావద్దని, కాంగ్రెస్ దింపాలని వాడు శతవిధాలు ట్రై చేస్తున్నాడు. అయినా మనం చేయగలిగిన అన్ని చేస్తున్నాం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో రుణమాఫీ చేసిరారా? అరే మల్లిగా, అరే రఘు జర్నలిస్ట్ లాంటి కొడక, అరే అడ్వకేట్ శరత్ బాపన్ లంజ కొడక, అరే రామచంద్రరావు, అరే బాపన్ లంజ కొడక, ఏం తెచ్చినారో తెలంగాణకి? ఒక్క బీజేపీ ఎంపీ గాడు తెలంగాణకి ఒక్క షిల్లి గవ్వ తీసుకొచ్చిర్రా? ఒక కేంద్రం నుంచి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిర్రా? గుడగడ ఏడుస్తుంటే మన యొక్క మంత్రి గారు, యొక్క వెంకటరెడ్డి గారు, యొక్క ఉత్తమ్ రెడ్డి గారు, యొక్క అట్లనే మన యొక్క రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, అందరు పోయి బీజేపీ కాలు మొక్కినా ఎవ్వడు మనకి షిల్లి గవ్వ ఇస్తలేడు, ఒక ప్రాజెక్ట్ ఇస్తలేడు. లంజ కొడుకులు ఎందుకు మరి మా దగ్గర ఎందుకు ట్యాక్సులు తీసుకుంటారా? ఈ లంజ కొడుకులు ఒక్కడని అడుగుతాడా? మౌనిక శంకర వల్లాపు అనే ముల్లాలు గిల్లాలు అని అడుగుతుంది. ఎందుకురా? మాకెందుకురా? మేము ట్యాక్స్ కడుతున్నాం, మాకు లెక్క చెప్పు. మా తెలంగాణకి ఏమన్నా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగే మౌనిక శంకర వల్లాపు. ముల్లా ఏం చేసుకుంటే నీకెందుకు, ఇంకోటి ఏం చేసుకుంటే నీకెందుకు? కళ్యాణి భార్గవి ముండా అడుగువాని మోడీ గాని పోయి, అరే మోడీలు ఇచ్చిన కొడుక మా తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుర్రా, నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా సన్న బియ్యం అమ్మి కొడుక అందిట్టు. 15-20 ఏళ్ళకి సరిపడా ధాన్యం ముక్క పెట్టండి ఎందుకు పెట్టుకుంటారా గోదాములలో? ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. ముక్కిపోయినాక పాలవసేడి ఎందుకు ఇస్తారా? అంటే సూత్రులు ముక్కిపోయిన బియ్యం తిని బతకాలి. లంచ కొడుకులారా తినండి. కళ్యాణి భార్గవి ముక్కిపోయిన బియ్యం తిని మీ మోడీ ఇచ్చేడి దొంగముండా. అరే బక్కా జడ్సన్, నువ్వు క్రిస్టియన్ అయి ఉంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో అడుగురా. అని చేసే కాంగ్రెస్ ఇలా ఏమైనా దేశంలో కట్టిన ఏమైనా ప్రాజెక్ట్ ఉందంటే కాంగ్రెస్ అడే కట్టింది కదరా. బీజేపీ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు కట్టింది చెప్పురా. దొంగ లంజ కొడుకులు, మీ స్వార్థం కోసం వాడు ఇచ్చే 5 లక్షలు 10 లక్షలు కోటి 2 కోట్లు ఏం చేసుకుంటారు బే? వాడు 200 మొత్తం 70 ఏళ్ళల్లో వాడు 56 లక్షల కోట్లు 64 ఏళ్ళలో చేస్తే వీడొక్కడే ఈ 11 ఏళ్ళలో 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. గిన్ని దేశాలు తిరిగిండు. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చిండారా? వాడు అడుగుతాడా ఈ లంచ కొడుకులు? అంటే ఈ స్వార్థపరులు ముండే కొడుకులు ఇలా తెలంగాణ. ఇప్పుడు ఆమె కవిత గారు ఉన్నారు, ఓకే. నేను బీఆర్ఎస్ కూడా ఎన్నోసార్లు ప్రశ్నించినాం, నాకంటే గట్టిగా ఎవడు ప్రశ్నించలేదు. కానీ వీ డూ ఏ డిగ్నిఫైడ్ పాలిటిక్స్ కదా. ఓకే, ఆమె వెల్మ సామాజిక వర్గం కావచ్చు, బట్ డోంట్ షీ హ్యావ్ రైట్ టు ఏది బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా ఒక పొలిటికల్ పార్టీకి? ఆమెకి కామన్ సెన్స్. ఆమె వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళు ఒక బీజేపీ కంటే వాళ్ళు కొంచెం నయం చిల్లరాన్ని ఇచ్చారు కానీ, బట్ షీ డోంట్ ఈవెన్ దో షీ బిలాంగ్స్ టు వెలమ సామాజిక వర్గం అయినప్పటికీ ఆమెకు హక్కు లేదా? ఒక పొలిటికల్ పార్టీగా ఆమెకు బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా? కామన్ సెన్స్. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈవెన్ దో ఈ బిలాంగ్స్ టు రెడ్డి సామాజిక వర్గం అయినా ఆయనకు బీసీల సమస్యల గురించి మాట్లాడే హక్కు లేదా? వీడౌట్ కంట్రోల్ చేయడానికి బీసీ పార్టీ పెట్టుకో. ఏం చేస్తున్నావు? బీసీల ఓట్లు కాంగ్రెస్ కో ఇంకో పార్టీకో పడకుండా చేయాలని నీ కుట్రా. నువ్వు గెలుస్తావా పీక్తావా? ఆ 3% 5% ఓటు శాతం చూపెట్టి ఇప్పుడు ఎట్లయితే 3% ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినట్టు నువ్వు ఈ 3% ఓట్లు తగ్గించి నీ ఎవడు నీకు ఉప ముఖ్యమంత్రి నీకు ఇంకోటి చేస్తా అంటే ఈ 3% బీసీల ఓట్లు తీసుకుపోయి ఏది నువ్వు వాళ్ళతో డీల్ చేసుకుందామని కుట్రలు చేస్తున్నావు. ఉప ముఖ్యమంత్రి దోసుకుందామని కుట్రలు చేస్తున్నావు. దొంగ ఎవడైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని 2 ప్రభుత్వాలను సమానంగా ప్రశ్నిస్తారో వాళ్ళే నిజమైనటువంటి ఏ పార్టీ అని ఉండని ఏ ఐడియాలజీ అని ఉండని 2 మన ప్రభుత్వాలే. ఒక పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే 2 పెట్టుకున్నాం. కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెట్టుకున్నాం తప్ప అది వాడు కూడా మన వీడే ఏమన్నా అడగంగానే బీజేపీని అడగంగానే కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమో స్కాములు అని బురద అవుతారు. కేంద్రం నుంచి మాకు ఇది ఇయ్యలే అది ఇయ్యలని కొట్లాడతారు. మన్మోహన్ సింగ్ మూగ ప్రధాని అంటారు. మెడల కూరగాయలు వేసుకొని తిరుగుతారు. ఒక 2 పైసలు 7 పైసలు పెరిగితే ఎడ్ల బండి మీద పార్లమెంట్కి వస్తారు పెట్రోల్ రేటు పెరిగితే. కానీ ఇప్పుడున్న బీజేపీ కేంద్రాన్ని అడిగితే అది మనకేం సంబంధం లేదంటాడు. ఎందుకు సంబంధం లేదురా? నా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి కడుతున్నా కేంద్రానికే కదా. నా జిఎస్టీ ఎవరికి కడుతున్నా కేంద్రానికే కదా. నాకు గోదావరిలో నీళ్లు కావాలంటే నేను ఎవరిని అడగాలి? కేంద్రంనే కదా. నేను ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏమంటారు ప్రకృతి సంబంధించిన అన్ని కంట్రోల్ నిషేధాలు పెట్టుకున్నావు కదా. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే ఎవరిని అడగాలి? కేంద్రంనే కదా.
అన్ని కంట్రోల్ నాకు అప్పు పుట్టాలన్నా నిన్నే కదా అడగాల్సింది, ఆర్బీఐనే కదా, ఆర్బీఐ పర్మిషన్ కదా తీసుకోవాల్సింది. అన్ని కంట్రోల్ నీషేలో పెట్టుకొని నాకు సంబంధం లేదంటే మరి మేము కూడా కట్టాం జిఎస్టీ కేంద్రానికి.